టికెట్ ఇవ్వొద్దని ఆ నియోజకవర్గ వైసీపీ నేతలంతా మొత్తుకున్నారు. తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా సీట్ ఇస్తే ఓడిస్తామని పార్టీ పెద్దలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ అధిష్టానం మాత్రం ఆ ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ ఇచ్చింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపించిన కీలక నేతపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. దీంతో ఆయన వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏంటి? శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అధికార పార్టీలో ప్రచండ యుద్ధం జరుగుతోంది. ఇంతకాలం సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి వ్యతిరేకంగా అంతర్గతంగా జరిగిన వారిప్పుడు బహిర్గతమైంది. విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రస్తుత శాసనసభ్యురాలికి సీటు ఇవ్వొద్దని అసమ్మతి నేతలు వాదించినా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. రెడ్డి శాంతికి మళ్లీ టికెట్ ఇవ్వడంతో పాటు అసమ్మతి గళం వినిపించిన కీలక నేతపై వేటు వేయడంతో పాతపట్నం నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ గా మారాయి. ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం జరిగింది. పైగా స్థానికేతరురాలైన సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే తీరుతో విభేదించిన పార్టీ సీనియర్ నేత లోతుగడ్డ తులసి ప్రసాద్ అసమ్మతి నేతలను ఏకం చేసి ఎమ్మెల్యేకు సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తులసి ప్రసాద్ నేతృత్వంలో కొత్తూరులో భారీ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే శాంతి వద్దు, సీఎం జగన్ ముద్దు అంటూ క్యాడర్ నినాదాలు చేసింది. ఇదంతా గమనించిన వైసీపీ పెద్దలు ఈ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అభ్యర్థిని మార్చమని అడిగితే తనపైనే వేటు వేస్తారా అంటూ పార్టీ నాయకత్వంపై ఫైర్ అయ్యారు. కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా గొంతు నొక్కారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తులసి ప్రసాద్ కు క్యాడర్ లో కొద్దో గొప్ప ఫాలోయింగ్ ఉంది. వారంతా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సస్పెన్షన్ ను తొలగించకపోతే వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేస్తే ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి ఇబ్బందేనని భావిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలకు స్థానచలనం కలిగించిన సీఎం జగన్ పాతపట్నం నియోజకవర్గాన్ని మాత్రం ఎందుకు దృష్టి పెట్టడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నించారు. మరోవైపు తులసి ప్రసాద్ సస్పెన్షన్ తో అధికార పార్టీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇంతవరకు పార్టీ లైన్ ను దాటకుండా నిరసనలు తెలిపిన నేతలంతా ఇప్పుడు అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా రెడ్డి శాంతిని కొనసాగిస్తే ఓడించి తమ సత్తా ఏంటో పార్టీ పెద్దలకు చూపిస్తామని సవాల్ విసిరారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మెజార్టీ సర్పంచ్లు హాజరు కాలేదు. దీంతో జిల్లా పార్టీ పెద్దలంతా తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించి వెళ్లిపోయారనే చర్చ క్యాడర్లోనే సాగుతోంది. మొత్తానికి పాతపట్నం నియోజకవర్గంలో చాలా రోజులుగా చాప కింద నీరులా సాగుతున్న వైసీపీ అంతర్గత వర్గ పోరు ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. అసమ్మతి నేతలు వర్సెస్ ఎమ్మెల్యే శాంతి అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక నేతలను పార్టీ నుంచి బహిష్కరించడంపై క్యాడర్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నాటికి పాతపట్నం నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి మరి.